ఒక్కడు హిందూ మంత్రి 1947 నుంచి 1950 దాకా ఒక్కడే హిందూ మంత్రి. ఆయన కూడా ఇటువంటి ఇబ్బందులు పడుకుంటా చూడలేక 1950లో రాజీనామా చేసి ఆ లియాఖత్ అలీ ఖాన్ మొగాన కొట్టి ఇండియాకి వచ్చేసిండు, వెస్ట్ బెంగాల్. ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే హిందూ సోదరులని, హిందూ సోదరీమణులని మనం కాపాడాల్సుకున్న బాధ్యత మన మీద ఉందా లేదా? కేసీఆర్ గారిని సూటి అడుగుతా ఉన్నా. 500 కేసులు ముస్లింలది, అత్యాచారం కేసులు హిందువులని ముస్లింలుగా మార్తానికి 2019 రికార్డ్ అయింది. ఇది కూడా గూగులే చెప్తున్నది, నేను చెప్తలేదు. ఇవన్నీ కేసీఆర్ కి కేటీఆర్ కనబడతలేవా? వీళ్ళందరూ కాపాడాల్సుకున్న బాధ్యత, మన సోదరి మనల్ని కాపాడాల్సుకున్న బాధ్యత మన మీద లేదా? ముస్లింలను పెడితే తీస్తా అంటాడు. ముస్లింలకే ముఖ్యమంత్రివా? నీకు 90 మంది ఎమ్మెల్యేలు దాకున్నారు, హిందువులు ఓట్లు వేయకుండా గెలిచినరా? ఈ రకంగా ఇలా రాష్ట్రం కొనసాగుతా ఉంది. నేను చెప్తా ఉన్నా మిత్రులారా, ఈ రకంగానే కొనసాగితే తెలంగాణ ప్రాంతంలో మన అందరినీ తరిమేసే రోజులు ఎక్కువ దూరంలో లేదు. మనం ఇవాళ కన్ను తెరుచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈడ మేయర్ని కూడా ఎంఐఎంఓలను చేస్తారట, మేయర్ని కూడా ఎంఐఎంఓలను చేస్తారట. ఇక దాని తర్వాత పరిస్థితి ఏమవుతుందో మీరు ఊహించుకోండి. ఇక వచ్చిండు, ఇంత పెద్ద గడ్డ వేసుకొని వచ్చాడు. మనం ఆడట వచ్చి భారతీయ జనతా పార్టీనట ఆర్ఎస్ఎస్ నట చింపేస్తారట. నీ తమ్ముడిని 8-9 ఏళ్ల కింద నీ ఇలాకాల ఓల్డ్ సిటీ హైదరాబాద్లా మొహమ్మద్ పైల్వాన్ మీయోడే 50 సార్లు ఓడిసి 20 సార్లు గాల్చి చింపింది చింపేసి నీ తమ్ముడిని నీ ఇంటి ముందట్లే. నువ్వు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడతావా? ఆ చిరిగిన దాన్ని అంటిపెట్టుకుంటానికి 9 ఏళ్ళు కూడా సరిపోలేవాడిని. ఇవాళ కూడా సంవత్సరంలో 6 నెలలు హాస్పిటల్లోనే ఉంటాడు అంటిపెట్టుకుని. చినిగిపోయిన శరీరాన్ని అంటిపెట్టుకొని 6 నెలలు కూడా సరిపోతలేదు సంవత్సరంలో. ఇక ఆడట బీజేపీని చెప్తారా? బిడ్డ ఏదో గ్రౌండ్ లో పెట్టిన మీటింగ్, ఈద్గా గ్రౌండ్ ఏదో, అదే గ్రౌండ్ లో ఇట్లా క్రేన్ తీసుకొచ్చి ఉల్టా ఏలాడ తీసి నీ గడ్డం కోసి ఆ గడ్డంకి ప్రమోషన్ ఇస్తా. ఆ గడ్డం వాడయ్యా, ఆ గడ్డానికి ప్రమోషన్ ఇస్తా, ముఖ్యమంత్రికి అంటి పెడతా. గడ్డం లేని ముల్లా కదా, గడ్డం పెడదాం, అందరు ప్రజలకు తెలుస్తుంది ముల్లా అని. నువ్వట భారతీయ జనతా పార్టీని చింపుతారట. ఈ ముఖం చూసుకో అద్దంలో ఒకసారి. హైదరాబాద్కి ఎంపీగా పనిచేయి. హైదరాబాద్ లో చాలా జాగాలలో పోతే ఓల్డ్ సిటీలో పిషాబ్ ఖానా లెక్క కంపు వాసన వస్తుంది. నువ్వు డెవలప్మెంట్ గురించి చేసుకోరా భయ్, క్యా ఉకాడ్నే తూ నిజామాబాద్ ఆయా? నువ్వు ఏం చేస్తావు ఈడ? నీకేం పని ఈడ? నీ జాగా నువ్వు చక్కగా చూసుకుంటా పోతివి, నీ తమ్ముడిని కాపాడలేకపోతివి, నువ్వు ఈడికొచ్చి ఏం ప్రచారం చేస్తావు? నేను ఎలక్షన్ కూడా పనిచేసి బీజేపీ ఏం మాట్లాడతారు వాళ్ళు? రీతి లేదు, తిరిగి మాటలు రీతి లేదు, రివాయి లేదు. ఇక మాట్లాడతారు అట్లా నాకు అర్థం కాదు. మన దగ్గర మతకాలలో 1,96,000 మాటలు వచ్చినాయి, రాలే? మనం చూడలేదు, మన అంత సాక్షరం కాదా? మేము కంట్రోల్ చేసినప్పుడు 6 ఏళ్ళ నుంచి ఎవరు సీమ చిట్టుకోమంటలేదు. ఇంకా బహింసలో తిక్కమ్మడ కొడుకులు అనుకున్నాడు, 2 ముగ్గురు అనుకున్నాడు. దానికి పెద్ద సోషల్ మీడియా దానికి వీడియోలో పెట్టి చూపించుడు, మనం చూపించడం అయితే ఇదా? దీని మీద ఓట్ల శవాల కాడ పేలాడేరుకున్నట్టు. ఓట్లు అడగాలంటే సంక్షేమం చేయాలి, మేలు చేయాలి, పేదల కడుపు నింపాలి, నీళ్లతో రైతుల పొలం నింపాలి, విద్యాబుద్ధులు నేర్పి పిల్లల మెదళ్ళు నింపాలి. అట్లా ఇండియాని ఇగ్నైట్ చేయాలి. కానీ ఇదేం దిక్కుమాలేదు దాంతో నాకు అర్థం కాదు. ఆ మార్కెట్లో పోయింది దాని వాల్యూ హిందూ ముస్లిం పొద్దులు అయితే గదేనే. ఇక గవే బొమ్మలు గదే దిక్కుమాలను సోషల్ మీడియా పెడతారు. ఒకటి క్రైస్తవులు హిందువులు ముస్లిం ఇంకేం లేదు. ఇక ఇదే సమస్యన. అదే దంతా పెట్టాం మన ఎలక్షన్లో. దుర్మార్గమైన ప్రచారం. అసదుద్దీన్ గడ్డం కొరికిచ్చాడు, నాకు అత్తరాట ఆయన. ఇదే అవే పద్ధతి నాకు అర్థం కదా. ఇదో ఎంపీ మాట్లాడ ఇదో జాతీయ పార్టీ, ముఖ్యమంత్రి ముక్కు పోతారా? ఇదేనా భారతీయ జనతా పార్టీ వాల్యూస్, మోరల్ వాల్యూస్?
కోద్దామా కోసలే సురువు చేస్తే మరి మేము 40 నశంలో రారు. మా క్యాడరే 60 లక్షలు, మాకు పడ్డ ఓట్లు ఆల్మోస్ట్ 52%. నీ పడ్డ పర్సెంట్ ఎంత, నీ బతికెంత, నీ కథ ఎంత? ఇదేనా మాట్లాడితే గదే పలక ముక్కులు కోసుడు గదే విధానం అనుకుంటే మరి మేము కోసుడు పెడితే ఉంటావాను? పద్ధతేనా అది? గీ చిల్లర గీ బిటి మీద గీ టెంప్టేషన్ పోయింది కదా. మొన్న ఏమైంది? పోయి ఆకాశం అంతా రామ మందిర్ కడతాం, ఇది కడతాం, అది కడతాం అని జార్ఖండ్ నడితే ఆయనకే లెక్కల పడ్డది. ఉన్న గవర్నమెంటే ఊసిపోతున్నాయి కదా, ఓడనక ఓడి వరుస పట్టిపోతుంది. రేపు ఢిల్లీలో కూడా గదే కథ అని చెప్తున్నారు. ఎవరిని అడిగినా కూడా అరవింద్ కేజ్రీవాల్కి ఎత్తారని చెప్తాను ఢిల్లీలో. పిచ్చోని నడితే కూడా ఎందుకు తెచ్చుకుంటున్న పరిస్థితి, ఎందుకు తెచ్చుకోవాలా ఇంత షార్ట్ పీరియడ్లో? అందుకే మేము అంటున్నాం, దేశం నిరసిస్తున్నప్పుడు గమనించి మిడ్ కోర్స్ రివ్యూ అంటారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న అన్ని దేశాలు అవలంబించే విధానం మిడ్ కోర్స్ రివ్యూ చేసుకుంటాం. మనం చేసే పనులు ప్రజలకు నస్తున్నాయా, నస్తలేవా, మంచిది, తమను తప్పు పోతున్నామా, సవరించుకోవాలి. ఎవరి కోసం ఉన్నామండి మనం? ఏదో మనం పంతాలు పట్టి ఉన్నది ప్రజల కోసం. దానిపై ఫాస్ట్ ప్రెస్టేజ్ ఎందుకు మనకు? నాకు అర్థం కాదు డెమోక్రసీలో. కాబట్టి వీఆర్ సెక్యులర్, విల్ కంటిన్యూ టు బి సెక్యులర్. సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లును 100% మేము వ్యతిరేకిస్తాం. దానికి అవసరం అనుకుంటే నేనే లీడ్ తీసుకుంటాను. ఇక తెలంగాణలో కూడా ఇప్పుడు మంచిగానే పిల్లలంతా పనిచేస్తాం, మంచిగా ఉంది, అన్ని మంచి కూర్చోపడి ఉన్నాయి. 3-4 ముఖ్యమైన పనులు ఉన్నాయి, అవి ఎట్లా అవుతాయి. అంత పోవాల్సి వస్తే దేశం గురించి కూడా బయలుదేరుతారు కేసీఆర్, ఆగేది కూడా ఏం లేదు.